టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీని అరెస్టు చేస్తే ప్రధాని మోదీ రాజీనామా చేయక తప్పదని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి బడా పెత్తందారులని పెంచి పోషిస్తుందని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారని అన్నారు. సెబీ చైర్మన్ మాధవి బుచ్ అదానికి లాభం చేకూర్చిందని, నిష్పక్షపాతంగా విచారణ చేస్తే మోదీ రాజీనామా చేయాల్సి వస్తుందని అన్నారు. అదానీని తక్షణమే అరెస్టు చేయాలని పార్లమెంటు జాయింట్ యాక్షన్ కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. ఈ పర్టికులర్ అంశంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయనేది వాళ్ళ బయటకు వచ్చినట్టు వాస్తవం. దాని మీద జేపీసీ అడుగుతా ఉన్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీలు అందరూ ఉంటారు, అన్ని పార్టీలు వారు ఉంటారు. న్యాయంగా విచారణ జరగాలి. దోషులు ఎవరైనా తేలాలి. దోషులు తేలిన తర్వాత కదా ఈ పార్టీ వారు ఆ పార్టీ వారు అని తెలిసేది. 2014 2024 వరకు ఈ దేశంలో జరిగిన ప్రతి లావాదేవీలో, కేంద్ర ప్రభుత్వం ఆధారినటువంటి డిపార్ట్మెంట్ జరిగిన ప్రతి లావాదేవీలో అదాని పాత్ర ఉంది. ఇదొక అంశం. ఈ 4 రాష్ట్రాల్లో సోలార్ పవర్ కోసం వారు డబ్బులు ఇచ్చారనేది ఒక అంశం. కానీ ఇది కాకుండా పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, కోల్ కానీ, ఆయిల్ కానీ, టెలికాం కానీ, సోలార్ కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో డిపార్ట్మెంట్సే. అక్కడ అన్నిట్లో ఆయన పాత్ర ఉంది, అన్నిట్లో ఆయన వ్యవహారం ఉంది, అన్నిట్లో ఆయన తలదూర్చాడు, అన్నిట్లో ఆయన అవినీతికి పాల్పడ్డాడు. చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. ఈ పర్టికులర్ అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అద్దంకి